హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కొట్టాచి వాడి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని పరిపాలించే సమయంలో మన దగ్గర నుంచి బంగారం, డబ్బులు మొత్తం కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొంతమంది దొంగలు ఆ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మరియు బంగారాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయి వాళ్ళు పేద ప్రజలకు పంచుతూ ఉంటారు. అయితే కొంతమంది దొంగలు మాత్రం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక దొంగ తన సొంత ప్రయోజనాల కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని మరియు బంగారాన్ని కూడా దొంగతనం చేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫేస్ అయితే ఇక్కడ మనకు చూపించరు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఒక పెద్ద బంగ్లాని చూపించగా ఆ బంగ్లాలో ప్రస్తుతం శాంతి అనే ఒక ముసలి అవ్వ ఉంటుంది. ఆ శాంతి వెంటనే మాలతి అనే ఒక పని మనిషిని పిలిచి మా నాన్నగారి సమాధి దగ్గర దీపం పెట్టిరా అని చెప్తుంది. ఆ శాంతి వాళ్ళ నాన్నగారి సమాధి ఆ బంగ్లా లోపలే ఉండడంతో మాలతి చాలా భయపడుతూ ఒంటరిగా ఆ సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ దీపం పెట్టబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఎవరో ఉన్నట్లుగా తనకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ మాలతి చాలా భయపడిపోతూ చాలా తొందరగా ఆ సమాధి దగ్గర దీపం పెట్టి అక్కడి నుంచి భయపడి పారిపోతుంది. కానీ నిజానికి అక్కడికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా బంగ్లా లోపల గుప్త నిధులు ఉన్నాయని వాటి కోసం వెతుకుతూ అక్కడికి వచ్చి ఉంటారు. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఆ బంగ్లా లోపల తిరుగుతూ ఉండగా ఈ మాలతి మాత్రం ఏదో సౌండ్ వినిపిస్తున్నాయని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా గుప్త నిధులు వెతుకుతూ ముందుకు వెళుతూ ఉండగా సడన్ గా వాళ్ళ ముందుకి ఒక విచిత్రమైన రూపం వచ్చి వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేస్తుంది. వెంటనే ఆ రూపం ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపేయడంతో మరొక వ్యక్తి ఇదంతా చూసి అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. చేస్తే ఆ తర్వాత ఆ బంగ్లాలో చనిపోయినటువంటి ఆ బాడీని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చి పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడు ఒక డాక్టర్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ ఇతని బాడీ మీద ఉన్నటువంటి గాయాలని చూస్తే మాత్రం ఇతన్ని ఖచ్చితంగా మనుషులు చంపినట్లుగా లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఆ డాక్టర్ చెప్పింది నిజమే సార్, ఆ బంగ్లాలో ఒక గుప్త నిధి ఉంది. ఆ గుప్త నిధికి కాపలా కాస్తూ ఒక దెయ్యం అక్కడ ఉంది. ఆ దెయ్యం ఈ మనిషిని చంపినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఇది మొత్తం ఉంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మాత్రం ఇవన్నీ కళ్ళబొళ్ళు కబుర్లు, ఇంకా ఈ కాలంలో దెయ్యాలేమిటి, దెయ్యం గియ్యం ఏమి లేదు, మనమే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి చూసి వద్దామని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ ని తీసుకుని ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. ఆ ఇన్స్పెక్టర్ తన టీమ్ తో కలిసి ఆ బంగ్లా దగ్గరికి వెళుతూ ఉండగా తనకి చిన్న చిన్న ఇబ్బందులు కలగడంతో పోలీసులు మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం తన టీంలోని కానిస్టేబుల్స్ వద్దు అంటున్న బలవంతంగా ఆ బంగ్లా దగ్గరికి తన టీమ్ తో కలిసి వెళ్తాడు. అలా ఇన్స్పెక్టర్ ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరో ఉన్నట్లుగా తనకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి మాలతి పోలీసులు వస్తూ ఉండడంతో భయపడి పారిపోతూ ఉంటుంది. ఆ సౌండ్ ని ఈ పోలీసులు విని ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే బంగ్లా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ బంగ్లాకి పెద్ద తాళం వేసి ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని పిలుస్తాడు. వాచ్మెన్ ని పిలిచి మాట్లాడుతూ ఈ బంగ్లాలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వాచ్మెన్ సమాధానం చెప్తూ సార్, నేను ఏదో చిన్న పని మీద పక్కకి వెళ్ళాను, ఆ సమయంలోనే వాళ్ళు లోపలికి వెళ్ళినట్లుగా ఉన్నారు, అయినా తెలిసి వాళ్ళని నేను ఎందుకు లోపలికి పంపిస్తాను, కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి మాత్రం పారిపోవడం నేను నా కళ్ళారా చూశాను, అతను మా ఊరు వాడైతే కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే వాచ్మెన్ ని చూసి ఈ డోర్ ని ఓపెన్ చేయాలంటే తాళం కావాలి కదా, ఆ తాళం ఎవరి దగ్గర ఉంది అని అడుగుతాడు. ఆ వాచ్మెన్ ఇన్స్పెక్టర్ ని చూసి సార్, ఈ ఇంటిని ఓపెన్ చేసే తాళం శాంతి అమ్మగారి దగ్గర ఉంది అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే తన టీం ని తీసుకుని ఆ శాంతి దగ్గరికి బయలుదేరి వెళ్ళగా శాంతి తన ఇంటి దగ్గరికి పోలీసులు రావడం చూసి పోలీసులు ఎవరో కూడా ఇంటి లోపలికి రావడానికి ఆస్కారం లేదు, ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక్కరు మాత్రమే లోపలికి రండి అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే లోపలికి వెళ్లి మాకు ఆ బంగ్లా తాళం కావాలి అని అడుగుతాడు. ఆ బంగ్లా తాళం కావాలి అని అడిగిన ప్రతిసారి కూడా ఆ శాంతి తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి మాలతీనే తిడుతూ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత శాంతి వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి సరే సార్, మాకు ఇప్పుడు కొంచెం పని ఉంది, రేపు రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే మరో పక్క స్టార్టింగ్ లో ఇద్దరు వ్యక్తులు గుప్త నిధుల కోసం ఆ బంగ్లా లోపలికి వెళ్లి ఒక వ్యక్తి చనిపోగా ఒక వ్యక్తి పారిపోయాడు కదా, ఆ పారిపోయిన వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ వ్యక్తిని శశాంక్ అనే ఒక వ్యక్తి పంపించి ఉంటాడు. ఈ శశాంక్ మరి
మరెవరో కాదు, ఇప్పుడు ఆ బంగ్లా ఓనర్ అయినటువంటి ఆ శాంతి పెద్ద కొడుకు వాళ్ళ కొడుకే అయి ఉంటాడు. శాంతి పెద్ద కొడుకు కూడా ఆ బంగ్లాలో గుప్త నిధుల కోసం తవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా దెయ్యం తన మీద అటాక్ చేసి ఉంటుంది. దాంతో తను పిచ్చివాడైపోయి ఉంటాడు. అయితే ఈ శశాంక్ మాత్రం ఈ బంగ్లాలో దెయ్యాలు అలాంటివి ఏమీ లేవు అని నమ్ముతూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి మాత్రం ఆ శశాంక్ ని చూసి, లేదు సార్, నా కల్లారా నేను చూశాను, అక్కడ దెయ్యం ఉంది అని అంటూ ఉంటాడు. దానికి శశాంక్ చాలా కోపంగా అతను డబ్బులు ఇచ్చేసి, నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు, వెంటనే ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడే మనకు ఆ శశాంక్ వాళ్ళ అమ్మాయినటువంటి మీనాని చూపించడం జరుగుతుంది. అయితే ఈ మీనాకి మాత్రం ఆ శాంతి మీద కొంచెం కూడా కోపం లేకుండా చాలా నార్మల్ గా ఉంటుంది. శశాంక్ మాత్రం వాళ్ళు బాగా డబ్బుల్లో బాగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు, మనం మాత్రం ఈ పేదరికంలో కష్టాలు అనుభవిస్తున్నాం, కనీసం సహాయం కూడా చేయడం లేదు అని ఆ శాంతి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీనా మాత్రం తన కొడుకైనటువంటి శశాంక్ ని చూసి, మీ నాన్నకి మరియు మీ నానమ్మకి గొడవ అయ్యింది, అందుకే అప్పటి నుంచి మీ నానమ్మ ఇక్కడికి రావడం లేదు అని అంటూ ఉంటుంది. నిజానికి ఈ శాంతికి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు ఈ శశాంక్ వాళ్ళ ఫాదర్ ఈ ప్రజెంట్ పిచ్చివాడైపోయి ఉండగా, చిన్న కొడుకు మాత్రం సిటీలో లాయర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి శాన్విక అనే ఒక కూతురు కూడా ఉంటుంది. ఒకరోజు శాంతి చిన్న కొడుకు అదే లాయర్ వాళ్ళ ఇంటికి ఒక పార్సిల్ రాగా దాన్ని ఓపెన్ చేసి చూస్తారు. దానిలో ఒక హర్రర్ బుక్ ఉంటుంది. నిజానికి దాన్ని శాన్విక అనే బుక్ చేసి ఉంటుంది. దాంతో శాన్విక పేరెంట్స్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈ హర్రర్ బుక్స్ చదవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఉంటారు. శాన్విక మాత్రం, నాకు పారాసైకాలజీ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ బుక్స్ ని చదువుతున్నాను, అయినా మీరు ఇందులో భయపడవలసింది ఏమీ లేదు అని తన ఫాదర్ చేతిలో ఉన్నటువంటి ఆ బుక్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. రూమ్ లోకి వెళ్ళినటువంటి శాన్విక ఆ బుక్ ని చదివి, ఆ రోజు రాత్రి తనకు దాహం వేస్తూ ఉండడంతో ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తీసుకుంటూ ఉండగా ఇంట్లో తనకు ఒక దెయ్యం రూపంలో ఒక ఆకారం కనిపించడంతో దాన్ని చూసినటువంటి శాన్విక ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో శాన్విక పేరెంట్స్ శాన్వికని ఆ తర్వాత రోజు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా, శాన్విక మాత్రం డాక్టర్ ని చూసి, డాక్టర్ గారు నాకేం కాలేదు, ఇది నాకు రెగ్యులర్ గా వస్తూ ఉండే కలలే, ఇందులో భయపడవలసింది ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ మాత్రం ఆ శాన్వికని చూసి, ఇందులో భయపడవలసింది ఏమీ లేదు అన్న విషయం నాకు కూడా తెలుసు, కానీ బయట మీ పేరెంట్స్ భయపడుతున్నారు కదా, వాళ్ళ కోసం మనం ఇక్కడ చిన్న సెషన్ తీసుకున్నట్లుగా యాక్టింగ్ చేద్దామని చెప్పడంతో దానికి శాన్విక కూడా ఒప్పుకుంటుంది. డాక్టర్ వెంటనే ఆ శాన్వికని హిప్నటైజ్ చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా శాన్విక వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఇంకా చాలా విషయాలు ఆ డాక్టర్ దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ వెంటనే శాన్విక ఫాదర్ ని మదర్ ని పక్కకి తీసుకుని వెళ్లిపోయి, మీరు ఇంతవరకు మీ అమ్మాయిని మీ సొంత ఊరికి తీసుకుని వెళ్ళలేదు, అయినప్పటికీ మీ అమ్మాయి మీ ఊర్లో ఏదో బంగ్లా ఉందని, ఆ బంగ్లా గురించి ఇంకా చాలా విషయాలు చెప్తుంది, తను ఎలా ఆ బంగ్లా గురించి చెప్తుందో ఇప్పటికైతే నేను గుర్తించలేకపోయాను, ఒక పని చెయ్యండి, ఒకసారి మీ అమ్మాయిని అక్కడికి తీసుకుని వెళ్లి చూడండి, ఏమైనా మార్పు వస్తుందేమో అని అంటాడు. మరోపక్క శశాంక్ మదర్ అయినటువంటి మీనాకి శశాంక్ గుప్త నిధుల కోసం బంగ్లా దగ్గరికి వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, మీ నాన్న కూడా అలాంటి ప్రయత్నం చేసి ఈ రోజు ఇలా తయారై ఉన్నాడు, నువ్వు మాత్రం గుప్త నిధుల కోసం ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దు అని తిడుతూ ఉంటుంది. అయితే శశాంక్ మాత్రం మీనాను చూసి, ఏం చేయమంటావమ్మా, మనం జీవితాంతం కూడా ఇలా పేదరికంలోనే ఉండమంటావా, నాకు డబ్బులు కావాలి, మనం అందరం కూడా సంతోషంగా జీవించాలి అని తను వెంటనే పిచ్చి పట్టినటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్లి ఆ గుప్త నిధుల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క శాంతి దగ్గరికి బంగ్లా దగ్గర వాచ్మ్యాన్ తన కూతుర్ని తీసుకుని వెళ్లి, మా కూతురికి పెళ్లి జరగబోతుంది అని తన కూతుర్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉంటాడు. దాంతో శాంతి వెంటనే ఆ వాచ్మ్యాన్ కూతుర్ని ఆశీర్వదించి పెళ్లికి కావలసిన డబ్బుల్ని వద్దు అంటున్నా కూడా అతనికి ఇస్తుంది. ఆ వెంటనే శాంతి వాచ్మ్యాన్ ని పక్కకి తీసుకుని వెళ్లి చాలా సీక్రెట్ గా మాట్లాడుతూ, ఆ రోజు రాత్రి బంగ్లాలో ఏం జరిగిందో ఇది ఎవరికీ కూడా చెప్పొద్దు అని మాట తీసుకుంటుంది. అయితే ఇదంతా కూడా మాలతి సీక్రెట్ గా దూరం నుంచి చూసి వెంటనే తన డైరెక్ట్ గా శాంతి దగ్గరికి వచ్చి, ఏంటమ్మగారు ఇంతకు ముందు ఆ వాచ్మెన్ తో చాలా సీక్రెట్ గా మాట్లాడుతున్నారు, ఆ సీక్రెట్ నాకు కూడా చెప్పకూడదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శాంతి, నీకు చెప్పకపోతే ఇంకెవరో చెప్తాను అంటూ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడు శాంతికి 35 సంవత్సరాలు ఉండగా ఈ పనివాడికి కూడా అప్పుడు 35 సంవత్సరాల వయసులో అక్కడ పనిలో జాయిన్ అయి ఉంటాడు. ఆ సమయంలో శాంతి భర్తే ఆ బంగ్లాకి యజమానిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి పనివాడు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్లి, అయ్యగారు త్వరగా రండి, చిన్నయ్య గారు మన బంగ్లాలో ఒక అమ్మాయిని నరబలి ఇవ్వబోతున్నారు అని చెప్పడంతో ఆ మాటలు ఉన్నటువంటి శాంతి హస్బెండ్ వెంటనే ఒక గన్ను తీసుకుని, శాంతి నువ్వు ఇక్కడే ఉండు అని ఎక్కడైతే తన తమ్ముడు బలి ఇవ్వబోతున్నాడో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక స్వామీజీ మంత్రాలు చదువుతూ ఉంటాడు. శాంతి హస్బెండ్ వెంటనే వాళ్ళందరికీ గన్ను గురిపెట్టి, వెంటనే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తాను, ఆ అమ్మాయిని వదిలేయండి అని అంటూ ఉంటాడు. దానికి శాంతి హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ, అన్నయ్య ఇక్కడ నరబలిస్తే మనకు గుప్త నిధులు దొరుకుతాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న శాంతి హస్బెండ్ మాత్రం, గుప్త నిధులు అంటూ మన ఇంట్లో ఏమీ లేవు, అనవసరంగా
అనవసరంగా నువ్వు ఇక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో శాంతి హస్బెండ్ వాళ్ళ బ్రదర్ భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తల తెగి కింద పడిపోతుంది. దాంతో అది చూసినటువంటి అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉండగా స్వామీజీ వెంటనే శాంతి హస్బెండ్ ని చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి దెయ్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ నరబలి ఇవ్వాలనుకున్నాం, కానీ ఆ పని చేయకుండా వెళ్ళిపోతున్నాం కదా, అందుకే ఆ దెయ్యం తనంతట తానుగా ఇక్కడ బలి తీసుకుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా అక్కడే వర్క్ చేస్తున్నటువంటి పనివాడు కూడా చూసి ఉండడంతో శాంతి మరియు శాంతి హస్బెండ్ ఇద్దరు కూడా ఆ పనివాడి దగ్గరికి వచ్చి, ఈ బంగ్లాలో ఏం జరిగిందో ఎవరికి చెప్పకూడదు, ఈ బంగ్లాలో చాలా విషయాలు జరిగాయి, వాటి వేటి గురించి కూడా మనం ఎవరి దగ్గర చెప్పకూడదు అని ఆ రోజు రాత్రి మాట్లాడుకుని ఉండి ఉంటారు. దాని గురించే శాంతి మళ్ళీ ఆ పనివాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా శాంతి ఆ మాలతికి చెప్తూ ఉండడంతో మాలతి మళ్ళీ ఆ శాంతిని చూసి, ఈ బంగ్లాలో ఇంకా చాలా ఏవో జరిగాయన్నావు కదా, అవేమిటో చెప్పగలవా అని అడుగుతుంది. దానికి ఆ శాంతి సమాధానం చెప్తూ, సమయం వచ్చినప్పుడు చెప్తాను, వెళ్ళి పని చూసుకో అని చెప్పి మాలతిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే మరో పక్క పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి శశాంక్ ఫాదర్ కట్లు విడిపించుకొని తను డైరెక్ట్ గా బంగ్లా దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆత్మ తనని చాలా ఘోరంగా చంపేస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి శశాంక్ అమ్మ మరియు శశాంక్ ఇద్దరు కూడా డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి విచారిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ శశాంక్ దగ్గరికి వెళ్లి, మీ నాన్నని ఎవరు చంపారో నాకు అర్థమవుతుంది, మీ నాన్నని దెయ్యం చంపలేదు, ఎవరో దెయ్యం పేరుతో చంపినట్లుగా ఉన్నారు, ఖచ్చితంగా ఆ పని చేస్తున్నది ఎవరో నేను కనిపెడతాను అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. దానికి శశాంక్ కూడా ఇన్స్పెక్టర్ ని చూసి, దెయ్యం లేదు గియ్యం లేదు సార్, ఎవరు ఇదంతా కూడా మనుషులే చేస్తున్నారు, నేను గుప్త నిధుల కోసం మరియు ఈ బంగ్లా కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, ఖచ్చితంగా మా నానమ్మ ఈ పని చేసి ఉంటుంది, ఆమె అడిగితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు. ఆ మాట విన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్, ఇన్నాళ్ళకి ఈ ఊర్లో దెయ్యాలు లేవు అని నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి దొరికాడు, అతను నేను ఒకేలాగా ఆలోచిస్తున్నావు అని అనుకుంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క శాంతి తన చిన్న కొడుకైనటువంటి లాయర్ కి ఫోన్ చేసి, మీ అన్నయ్య గుప్త నిధుల కోసం ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాడు, తనని ఆ దెయ్యం చంపేసింది, తన అంత్యక్రియలకు నువ్వు రావాలి అని చెప్పడంతో ఆ లాయర్ కూడా సొంత ఊరికి రావడానికి ఒప్పుకుంటాడు. మరో పక్క రవి అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఈ రవి మరెవరో కాదు, శశాంక్ ఫాదర్ ఉన్నాడు కదా, శశాంక్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండే అయి ఉంటాడు. నిజానికి శశాంక్ ఫాదర్ పిచ్చివాడిగా అవ్వక ముందు శశాంక్ ఫాదర్ మరియు ఈ రవి ఇద్దరు కలిసి గుప్త నిధుల కోసం వెతికి ఉంటారు. ఇప్పుడు శశాంక్ ఫాదర్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి రవి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ రవి కూడా ఒక కొడుకుంటాడు, తన పేరు రాహుల్. ఆ రాహుల్ బయటికి వెళుతూ ఉండగా రవి రాహుల్ దగ్గరికి వచ్చి కొంత డబ్బులు తనకిచ్చి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తన కొడుకుని అక్కడి నుంచి పంపించగా, మరో పక్క శాంతి చిన్న కొడుకైనటువంటి లాయర్ తన కూతురైనటువంటి సాన్వికాని తీసుకుని సొంత ఊరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా మార్గ మధ్యలో వాళ్ళ కారు ఆగిపోవడంతో ఆ లాయర్ కారుకి ఏమైంది అని చెక్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవి కొడుకైనటువంటి రాహుల్ కూడా అటువైపుగా కారులో వెళుతూ వీళ్ళ కారు ఆగిపోయి ఉండడంతో అక్కడికి వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అలా లాయర్ మరియు రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ లాయర్ రాహుల్ ని చూసి, ఏంటి నువ్వు రవి కొడుకువా, రవి నాకు కూడా కామన్ ఫ్రెండే అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ కారుని రిపేర్ చేస్తూ ఉంటారు. మరో పక్క కారులో నుంచి బయటికి దిగినటువంటి సాన్విక ఈ నేచర్ చాలా బాగుంది అని ఫొటోస్ తీసుకుంటూ అడవిలోకి వెళ్లిపోతుంది. అప్పుడే లాయర్ కి తన కూతురు మిస్ అయ్యింది అని తెలుసుకుని ఆ లాయర్ మరియు రాహుల్ ఇద్దరు కూడా సాన్విక కోసం వెతుకుతూ ఉంటారు. సాన్విక మాత్రం ఫొటోస్ తీసుకుంటూ ఆ బంగ్లా దగ్గరికి వెళుతూ ఉండగా పెద్దగా బొట్టు పెట్టుకున్నటువంటి ఒక మహిళ ఆ సాన్విక కనిపించి తనను చూసి నవ్వుతూ సడన్ గా తను మాయమైపోతుంది. ఆ తర్వాత మరొక పురుషుడు కూడా ఆ సాన్వికాని చూసి నవ్వుతూ సడన్ గా మళ్ళీ తను మాయమైపోతాడు. సేమ్ అదే విధంగా శశాంక్ వాళ్ళ ఫాదర్ కూడా ఈ సాన్వికాని చూస్తూ నవ్వుతూ సడన్ గా మాయమైపోతాడు. అది చూసినటువంటి సాన్విక మాత్రం వీళ్ళందరూ ఎందుకు నాకు కనిపించి మళ్ళీ మాయమైపోతున్నారు అనుకుంటూ సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది. అదే సమయంలో రాహుల్ అక్కడికి వచ్చి ఆ సాన్వికాని పట్టుకుంటాడు. మరోపక్క శాంతి దగ్గరికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడుతూ, ఆ బంగ్లా లోపలికి వెళ్ళడానికి తాళం ఇవ్వు, లేదంటే ఆ బంగ్లాలో ఏం జరిగిందో నాకు చెప్పు, లేదంటే నేను పైనుంచి ఆర్డర్స్ తీసుకుని వచ్చి తలుపులు పగలగొట్టుకుని ఆ బంగ్లా లోపలికి వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క రాహుల్ సాన్వికాని కారు దగ్గరికి తీసుకుని రాగా సాన్విక ఫాదర్ సాన్వికాని చూసి నువ్వెందుకు అక్కడ కళ్ళు తిరిగి పడిపోయావు అని అడుగుతూ ఉంటాడు. సాన్విక మాత్రం నిజం చెప్తే తన తండ్రి భయపడతాడు అని తనకి నిజం చెప్పకుండా నాకు బాగా ఆకలిగా ఉంది నాన్న, అందుకే కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని అంటుంది. ఆ తర్వాత రాహుల్ సాన్విక మరియు సాన్విక ఫాదర్ అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. సాన్వికాని ఫస్ట్ టైం తన నానమ్మ అయినటువంటి శాంతి చూడడంతో తను పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ శాంతిని హగ్ చేసుకుంటుంది. సాన్విక కూడా తన నానమ్మతో చాలా ప్రేమగా మాట్లాడి
మాట్లాడి ఆ తర్వాత వెంటనే దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో శాన్విక ఫాదర్ వెంటనే ఆ శాంతిని చూసి మాట్లాడుతూ, అమ్మ గ్రామంలో చాలా విషయాలు జరిగాయి కదా, ఇవేవి కూడా శాన్వికకి తెలియకూడదు, తనకి వీటి గురించి పెద్దగా ఏమీ తెలియదు, నువ్వు కూడా ఏమీ చెప్పొద్దు అని అంటాడు. దాంతో శాంతి వెంటనే తన దగ్గర ఉన్న పనిచేస్తున్నటువంటి మాలతిని చూసి, నువ్వు కూడా ఈ ఊర్లో జరిగిన విషయాలు అలాగే మన బంగ్లాలో జరిగిన విషయాలు ఏవి కూడా ఆ శాన్విక దగ్గర చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శాన్విక నిద్రపోతూ ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో శాన్విక గదిలో నుంచి గట్టిగా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో శాంతి వెంటనే ఆ గదిలోకి వెళ్లి చూడగా శాన్విక గోడ వైపు తిరిగి నవ్వుతూ ఉంటుంది. శాంతి వెంటనే వెళ్లి ఏమైందమ్మా అని చెప్పి శాన్విక భుజం మీద చేయి వేస్తుంది. దాంతో శాన్విక సడన్ గా వెనక్కి తిరిగి చూడగా తను ఒక దెయ్యం లాగా భయంకరంగా కనిపిస్తుంది. దాంతో శాంతి చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఆ శాంతి ఉలిక్కిపడి నిద్ర లేచి ఇదంతా నాకు వచ్చిన కళ అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత శశాంక్ తన ఫాదర్ కి పిండ కార్యక్రమం చేస్తూ ఉండగా అక్కడికి లాయర్ కూతురైనటువంటి శాన్విక, లాయర్ వాళ్ళ మదర్ అయినటువంటి శాంతి ముగ్గురు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు అక్కడికి రావడం చూసినటువంటి శశాంక్, మీరు ముగ్గురు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటూ చాలా ఘోరంగా తిడుతూ ఉంటాడు. అయితే శశాంక్ వాళ్ళ మదర్ అయినటువంటి మీనా మాత్రం వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. శశాంక్ మాత్రం వాళ్ళని చాలా తీవ్రంగా తిడుతూ ఉండడంతో రవి అక్కడికి వచ్చి శశాంక్ ని చూసి ఆ విధంగా తిట్టొద్దు బాబు అని అంటూ ఉంటాడు. అప్పుడు శశాంక్ రవిని చూసి, మా ఫాదర్ చనిపోయినప్పుడు మీరందరూ కూడా మాకు సహాయం చేశారు, కానీ వీళ్ళు మాత్రం ఎటువంటి సహాయం చేయలేదు అని తిడుతూ ఉంటాడు. కానీ నిజానికి శాంతి శశాంక్ కి చాలా సార్లే సహాయం చేసి ఉంటుంది, కానీ ఆ విషయం శశాంక్ కి అర్థం కాకుండా ఉండి ఉంటుంది. దాంతో శాంతి వీడికి ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదు అని తను అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. మరో పక్క శశాంక్ దగ్గరికి రవి వచ్చి మాట్లాడుతూ, నువ్వు కూడా మీ నాన్నలాగా గుప్త నిధుల కోసం ట్రై చేస్తున్న విషయం నాకు తెలిసింది, ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను నన్ను అడుగు అని అంటూ ఉంటాడు. నిజానికి రవి, నేను వీళ్ళ ఫాదర్ తో కలిసి ఆ గుప్త నిధుల కోసం చాలా ట్రై చేశాను, కానీ అప్పుడేమీ దొరకలేదు. ఇప్పుడు తన కొడుకు ద్వారా ఆ గుప్త నిధుల్ని కైవసం చేసుకోవాలి అని రవి ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క మాలతి శాన్వికని వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి శాన్విక పేరు మీద అర్చన చేపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాహుల్ అక్కడికి రావడంతో శాన్విక రాహుల్ ని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. రాహుల్ సమాధానం చెప్తూ, నేను ఈ గుడి చూడడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు. శాన్విక రాహుల్ ని చూసి, నాకు ఈ ఊరు బాగా నచ్చింది, ఒకసారి ఈ ఊరు మొత్తం కూడా తిరిగి చూడాలని ఉంది, నువ్వు నాకు చూపిస్తావా అని అడుగుతుంది. దానికి ఆ రాహుల్ ఖచ్చితంగా చూపిస్తాను, నాతో పాటు రా అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఆ మాలతి మాత్రం, వద్దమ్మ నువ్వు ఈ ఊరు మొత్తం చూడడం అమ్మగారికి ఇష్టం లేదు, ఆ పని మాత్రం చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. అయితే శాన్విక మాత్రం ఆ మాలతి మాటలు వినకుండా, నువ్వేదో ఒకటి చెప్పి నానమ్మని మేనేజ్ చెయ్యి, నేను ఇప్పుడే ఊరు చూసేసి వస్తాను అని రాహుల్తో పాటు బయలుదేరబోతూ ఉంటుంది. దాంతో మాలతి వెంటనే ఆ రాహుల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు శాన్వికకు ఊరు మొత్తం కూడా చూపించవలసిన అవసరం లేదు, ఏవో 2-3 ప్లేసులు చూపించి వెంటనే త్వరగా శాన్వికని ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేసి పెట్టి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. దాంతో రాహుల్ శాన్వికని తన బైక్ మీద ఎక్కించుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్లేస్లన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ ఎటువంటి పర్మిషన్ లేకుండానే తన టీమ్ తో ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ బంగ్లా డోర్స్ ని పగలగొట్టి బంగ్లా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో ఆ బంగ్లా దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ పరిగెట్టుకుంటూ శాంతి దగ్గరికి వెళ్లి పోలీసులు బంగ్లా డోర్స్ ని పగలగొడుతున్నారు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ ఆ బంగ్లా డోర్స్ ని పగలగొట్టి తన టీమ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని చూసి, మీరు ఇక్కడే ఉండండి అని, తను ఒక్కడే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక్కడే లోపలికి వెళ్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ పార్ట్ 1 వీడియోని ఫినిష్ చేసి నెక్స్ట్ పార్ట్ లో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పార్ట్ 2 వీడియో లింక్ ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఆ తల్లిదండ్రులు తన కొడుక్కి అన్ని ఇచ్చినప్పటికీ ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. కొడుకు తన తండ్రిని ఏ ప్రామిస్ చేయమని అడిగాడు. అసలు ఎందుకు ఆ కొడుకు తల్లిదండ్రుల నుంచి దూరంగా కొండ మీదకి ఎక్కి వాళ్ళ తల్లిదండ్రులకే కండిషన్స్ పెట్టాడు. అసలు ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏమిటి? ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కొడుకుని ఒంటరిగా ఫ్లాట్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు? అసలు ఆ కొడుక్కి ఉన్న కోరికలు ఏమిటి? చివరికి ఆ బాబుకి ఉన్న కోరికలన్నీ తీరాయా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పారంతు పో మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.